జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ఇవాల్టితో ముగియనుంది. కాంగ్రెస్ ఎంఐఎం నుంచి కలిసి పోటీ చేస్తున్నాయి. స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులుంటారు. ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ 7, ఎంఐఎం 8 మంది బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ రెడ్డి, హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ ఇప్పటికే నామినేషన్ వేశారు. కాసేపట్లో 8 మంది ఎంఐఎం కార్పొరేటర్లు, మరో 2 కాంగ్రెస్ కార్పొరేటర్లు నామినేషన్ వేయనున్నారు. మెజార్టీ సంఖ్య లేకపోవడంతో ఎన్నికకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. బీఆర్ఎస్ నుంచి 2 కార్పొరేటర్లు నామినేషన్ వేశారు. అయితే బీజేపీ హ్యాండ్ ఇవ్వడంతో వారు నామినేషన్ విత్డ్రా చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ఇవాల్టితో ముగియనుంది. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పోటీ చేస్తున్నాయి. స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులుంటారు. ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ 7, ఎంఐఎం 8 మంది బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ రెడ్డి, హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ ఇప్పటికే నామినేషన్ వేశారు. కాసేపట్లో 8 మంది ఎంఐఎం కార్పొరేటర్లు, మరో 2 కాంగ్రెస్ కార్పొరేటర్లు నామినేషన్ వేయనున్నారు. మెజార్టీ సంఖ్య లేకపోవడంతో ఎన్నికకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. ఇక బీఆర్ఎస్ నుంచి 2 కార్పొరేటర్లు నామినేషన్ వేశారు. అయితే బీజేపీ హ్యాండ్ ఇవ్వడంతో వారు నామినేషన్ విత్డ్రా చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరో అవకాశం లభించింది. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ మెంబర్గా మరో అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యల గురించి పోరాడే విధంగా ఏదైతే ముందుకెళ్తున్నామో, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా, వాటి సమస్యలను ఏ విధంగా అయితే పరిష్కరిస్తామో, ఎందుకంటే స్టాండింగ్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు డెఫినెట్గా మంచి నిర్ణయాలు తీసుకొని ఈ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులు 7 కూడా నామినేషన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో మనం ముందు ఇంకా 1 ఇయర్ అవకాశం ఉంది. కాబట్టి ఈ 1 ఇయర్లో ఉన్నటువంటి వార్డ్స్లో ఉన్నటువంటి సమస్యలు, మౌలికమైన సమస్యలు, రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఇతర సమస్యలు ఏది ఉన్నా కూడా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.